వీడియో స్టార్ట్ చేసే ముందు థ్యాంక్స్ రా ఆనంద్, ఒక్కటైనా మంచి ఫోటో తీసావు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? సో హాయ్ అందరికీ, వెల్కమ్ టు విజయాస్ వరల్డ్. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. అప్పుడు ఎప్పుడో పెట్టిన షార్ట్కి ఇప్పుడు ఫుల్ వీడియో వచ్చిందనమాట. ఏం లేదండి, ఇది మా కోటిగాడి పెళ్లి వ్లాగ్. మొత్తానికి మేమైతే నైట్ జర్నీ స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ హోటల్ రూమ్ కి చేరుకొని అక్కడ నుంచి పెళ్లి కొడుకు ఇంటికి అయితే చేరుకున్నాం అనమాట. ఇక్కడికి రాగానే వీడియో చేసాడు, అరే మీరు ఇక్కడ కరెక్ట్ కాదురా, మీరు ఫస్ట్ ఇక్కడ నుంచి దొబ్బేయండి, హల్దీ టైంకి అంతా వచ్చేయండి అని తోటలో పడేసాడు అనమాట. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచారక్క. అలా ముంజలు తిని ముచ్చట్లు పెట్టి ఇలా హల్దీకి వచ్చేవాడి. ఇక్కడ చూస్తేనేమో వీడు హల్దీ స్టార్ట్ చేయకుండా రీల్స్ చేసుకుంటాడండి. వీడు రీల్స్ ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలో. ఇంకా మా బాయ్స్ అంతా హల్దీ డ్రెస్సుల్లోకి దిగిపోయి ఇక వాళ్ళ షూట్లు వాళ్ళు మొదలెట్టేసుకున్నారనమాట. చూడండి కళాఖండాలు ఎలాగున్నాయో. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. అలా హల్దీ అయ్యాక మళ్ళీ రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వెంటనే పెళ్లికి వచ్చేసి డిన్నర్ బాగా దుబ్బి తినేసి ఏ టైంకి బయలుదేరాలని కొట్లాడేసుకుంటూ వీడియోస్ తీయడం అయితే మర్చిపోయాను అనమాట. ఇంకా నైటా మార్నింగ్ అనుకుంటే ఈ అయ్యో పనుల్లో కనిపించట్లేదు అని అనుకుని రూమ్కి వెళ్ళిపోయి వెళ్దాం పని నిద్రపోయామనమాట. పడుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి టిఫిన్ దుబ్బి తినేసి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా అలా ఆన్ ద వేలో నాగార్జున సాగర్ని కూడా కవర్ చేసేద్దామని చెప్పి బ్రిడ్జ్ మీద నుంచి మనోడు ఫస్ట్ టైం అనమాట చూసింది. ఎగ్జైట్మెంట్ లో చాలాసేపు దానే వీడియో తీసుకుంటూ కూర్చున్నాడు. అక్కడే ఒక ఆంటీ ఫ్రెష్ గా బత్తాయి జ్యూసులు ఇచ్చేస్తా ఉంటే సరేలే అని తల ఒక గ్లాసు లాగించేసి సరే ఒక క్లోజప్ కూడా వేసుకుందామని చెప్పి క్లోజప్కి వెళ్ళాం కానండి, అక్కడ ఏం కనిపించలేదు. ఇక సరేలే అయ్యే పనులకు కనిపించట్లేదు అనుకుని మళ్ళీ రోడ్ ఎక్కేసాం అనమాట. అప్పటికే బాగా ఆకలి అయిపోతున్నాయండి, ఏం చేయాలో అర్థం కాలేదు. నీళ్ళు దాక్కుంటా అలాగా స్టార్ట్ అయిపోయాము. మనోడు మాత్రం బాగా ఎగ్జైట్మెంట్లో ఫస్ట్ టైం చూస్తాడేమో నాగార్జున సాగర్ డ్యామ్ని. అందుకని డ్యామ్ తప్ప పక్కనున్న పిల్లకాయలని, ఆంటీలని, రాళ్ళని, రప్పల్ని, చెట్లని ఇయే ఎక్కువ చూపించేశాడు. అలా తీస్తూనే ఉంటే అరే బాబు ఇక చాలరా నాయన, కడుపులో ఎలకల పరిగెడుతున్నాయి అని చెప్పి ఇక వాడిని లోపల కూర్చోరా బాబు అని చెప్పి దారిలో ఏమైనా కనిపిస్తాయేమో, కనిపిస్తే వాటి మీద పక్కన పడిపోదాం అని చెప్పి అలా చూసుకుంటా దారిలో వెళ్తా ఉన్నాం అనమాట. అలా వెళ్తా ఉంటే దారిలో మాకు ఒక చిన్న గుడారం కనిపించింది. ఇక్కడ వేడి వేడిగా ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు, రైస్ అలా మనం ఆర్డర్ ఇవ్వగానే ఒక 1 అవర్ టైం తీసుకొని వాళ్ళు మంచిగా ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. మాకేమో అంత టైం లేక ఏదుంటే అది మా మొహాన కొట్టండి అంటే మాకు బాగా కడుపులో రైళ్లు పరిగెడుతున్నాయి అని చెప్తే సరే అమ్మ కూర్చోండి పక్కన, వేడివేడిగా ఫిష్ ఫ్రై అవుతుంది చేసి ఇచ్చేస్తానని చెప్పింది. ఈ లోపే మనోడికి ఆత్రం ఆగలేక పాపం ఆకలి మీద ఉన్నాం కదండి, అందుకనే వాడే పేపర్ తీసుకొని వాడే సర్వ్ చేసేసుకుంటున్నాడు. ఆ ఆంటీ కూడా పాపం అనుకొని ఉండొచ్చు, ఇది ఎక్కడ కరువు బ్యాచ్ రా బాబు, ఇక్కడికి వచ్చి పడ్డారు వీళ్ళంతా అని అనుకుని ఉంటది. మనోడేమో తెలుసు కదండి ఎగ్జైట్మెంట్ 100 సార్లు తిప్పి చూస్తున్నాడు. ఓరే నువ్వు ఎంత చూసినా దాని సైజ్ ఏం మారదురా, అదంతే పోన్లేండి ఒకసారిగా ఎక్స్క్యూజ్ చేసేయండి. వచ్చేసాడు. జంపర్ మే బంపర్ సూపర్ ఉందిరా మామూలు అసలు. పక్కా నాటుగుంట్ల బ్యాచ్ తినేసేయచ్చు ఎంతమంది వచ్చినా. నాగార్జున సాగర్ ఏంటి తెగ ఫీల్ అయిపోయాడు. వచ్చేయండి. ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? సో అక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పి మనోడు చేతిలో అక్క దురద చేతులతోటి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటే చేపల పులుసు అయితే బయటపడిందండి. ఎందుకంటే మాకంటే ముందే ఒక బ్యాచ్ వచ్చారు, ఆ బ్యాచ్ అక్కడ ఆర్డర్ ఇచ్చుకొని వెళ్ళారంట. అప్పటికే మా వాడు ఫిష్ పులుసు అన్నం ఉందా అని అడగడం, ఆవిడ లేదని చెప్పడం అవన్నీ జరిగిపోయినాయి అనమాట. ఆ డిసప్పాయింట్మెంట్ లోనే వాడు ఫిష్ ఫ్రై అయితే తినేస్తున్నాడు. ఎవరో కాదు ఆ బ్లూ చక్కని అనమాట. చూసాక ఎలాగైనా సరే ట్రై చేద్దాం అనుకున్నాడు, కానీ బ్యాడ్ లక్ రైస్ అయితే దొరకలేదు. దొరికింది తినేసి ఇంకా ఏంటి మమ్మీ ఎవడీడు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి పిస్తా హౌస్ లో మండి తినేసాం. అదండి మా వాడి పెళ్లి గోల. ఎలాగో ఇక్కడ దాకా వచ్చేసారు కాబట్టి క్యూట్ కపుల్ ని విష్ చేసేయండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా కొట్టి 3 పూలు 6 కాయలతో సంతోషంగా ఉండే మా ఆనంద్ గడ ఓటాపిల్ ఇచ్చేసిన, అది కూడా వినేసి మీరు కామెంట్స్ లో ఓటేసేయండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.